బలపమా బలపమా, ఆగు, ఎక్కడికెళ్తున్నావు? కోతి బావా అడ్డిలే, నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? బడికి. ఎందుకు? మరేమో రమ బడికి వెళ్తూ ఉంటే నేను ఆమె బ్యాగులో నుండి జారి కింద పడిపోయాను. పాపం, అక్కడ నేను కనపడక రమ ఎంత కంగారు పడుతుందో ఏమో. నేను నీకు దారి వదలనుగా. నవ్వింది చాలు కాని అడ్డులే, నేను తొందరగా వెళ్ళాలి. నాకు ఒక సహాయం చేస్తే నిన్ను వెళ్ళనిస్తాను. సహాయమా? నిన్ను అంటే బలపంను చదవడం రాయడం ఎలాగో నాకు నేర్పిస్తే నిన్ను వెళ్ళనిస్తాను. సరే, అలాగే చెప్తా కాని నువ్వు ఇదివరకు కొన్ని పదాలను అక్షరాలను నేర్చుకున్నావు కదా, వాటి గురించి నిన్ను అడుగుతాను. నువ్వు సరిగ్గా చెప్తే నీకు నన్ను ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్పిస్తాను. ఓ అలాగే, అడుగు. పిల్లలు, మీరు ఇదివరకు నేర్చుకున్న పదాలు ఇక్కడ ఉన్నాయి, చూసారా? ఆ పదాలకు సంబంధించిన బొమ్మలు కూడా పైన ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, పైన ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మ మెరుస్తుంది. ఆ బొమ్మకు సంబంధించిన పదం కింద ఎక్కడ ఉందో గుర్తుపట్టి ఆ పదం పైన నొక్కండి. నేను ఒక బొమ్మను గుర్తుపడతాను, చూడండి. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. 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 నేనిప్పుడు బలపం పైన ఒక పాట పాడతాను, శ్రద్ధగా వినండి. పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, రాతలు చాలా రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, అందరూ జట్టుగా చేరారు, బంతితో ఆటలు ఆడారు, బహుమతులెన్నో గెలిచారు, అందరి మెప్పులు పొందారు. మరోసారి పాడతాను, వినండి. పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, రాతలు చాలా రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, అందరూ జట్టుగా చేరారు, బంతితో ఆటలు ఆడారు, బహుమతులెన్నో గెలిచారు, అందరి మెప్పులు పొందారు. ఇప్పుడు నేను పాడుతున్నట్టుగా ఒక్కో వాక్యాన్ని కోతిబావతో కలిసి పాడండి. పిల్లలు బడికి వచ్చారు, పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, పలక బలపం పట్టారు, పలక బలపం పట్టారు, పలక బలపం పట్టారు, రాతలు చాలా రాశారు, రాతలు చాలా రాశారు, రాతలు చాలా రాశారు, రాతలు చాలా రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, బొమ్మలు ఎన్నో గీశారు, బొమ్మలు ఎన్నో గీశారు, బొమ్మలు ఎన్నో గీశారు, అందరూ జట్టుగా చేరారు, అందరూ జట్టుగా చేరారు, అందరూ జట్టుగా చేరారు, అందరూ జట్టుగా చేరారు, బంతితో ఆటలు ఆడారు, బంతితో ఆటలు ఆడారు, బంతితో ఆటలు ఆడారు, బంతితో ఆటలు ఆడారు, బహుమతులెన్నో గెలిచారు, బహుమతులెన్నో గెలిచారు, బహుమతులెన్నో గెలిచారు, బహుమతులెన్నో గెలిచారు, అందరి మెప్పులు పొందారు, అందరి మెప్పులు పొందారు. ఇప్పుడు నేను పాడుతున్నట్టుగా ఒక్కో వాక్యాన్ని కోతిబావతో కలిసి పాడండి. పిల్లలు, ఈ 3 బొమ్మలను చూసి వాటి గురించి ఒక్కో వాక్యం చెప్పండి. ముందుగా 1వ బొమ్మ గురించి చెప్పండి.
ఇప్పుడు కోతి బావని అడుగుదామా? కోతి బావా, నువ్వు చెప్పు. పలక మీద బలపం ఉంది. ఇప్పుడు రెండో బొమ్మ గురించి చెప్పండి. ఇప్పుడు కోతి బావని అడుగుదామా? కోతి బావా, నువ్వు చెప్పు. రమ బలపంతో పడవ బొమ్మ గీసింది. ఇప్పుడు మూడో బొమ్మ గురించి చెప్పండి. ఇప్పుడు కోతి బావని అడుగుదామా? కోతి బావా, నువ్వు చెప్పు. బలపంతో గీసిన బొమ్మను అమ్మ చూస్తోంది. ఇప్పుడు ప్రతి వాక్యంలో బలపం ఎక్కడుందో వెతికి దానిపైన నొక్కండి. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. పిల్లలు, నేను ఒక కథ చదువుతాను. దానిని శ్రద్ధగా వినండి, చూడండి. రమ బలపం మరిచిపోయి బడికి వెళ్ళింది. బలపం ఇవ్వమని తమ్ముడిని అడిగింది. తమ్ముడు బలపం ఇచ్చాడు. రమ బలపం తీసింది. పలకపై బలపంతో బొమ్మ గీసింది. బలపంతో గీసిన బొమ్మ చాలా బాగుందని టీచర్ మెచ్చుకుంది. అదే బలపంతో మరొక బొమ్మ గీయమంది. బలపంతో మరొక బొమ్మ గీసేటప్పుడు బలపం విరిగిపోయింది. విరిగిన బలపంతోనే చక్కని బొమ్మను గీసింది. బొమ్మ కింద బలపంతో పేరు రాసింది. నా బలపం ఏది అని తమ్ముడు అడిగాడు. ఇదిగో నీ బలపం అని ఒక బలపం ఇచ్చింది. తన బలపం చిన్నగా అయిపోయిందని తమ్ముడు ఏడ్చాడు. బలపం చిన్నగా అయింది కాని రెండుగా మారింది అని తన దగ్గరున్న చిన్న బలపం చూపెట్టింది. హాయ్, నీకో బలపం నాకో బలపం అని తమ్ముడు నవ్వాడు. రమ కూడా నవ్వింది. మళ్ళీ చదువుతాను, శ్రద్ధగా వినండి, చూడండి. రమ బలపం మరిచిపోయి బడికి వెళ్ళింది. బలపం ఇవ్వమని తమ్ముడిని అడిగింది. తమ్ముడు బలపం ఇచ్చాడు. రమ బలపం తీసింది. పలకపై బలపంతో బొమ్మ గీసింది. బలపంతో గీసిన బొమ్మ చాలా బాగుందని టీచర్ మెచ్చుకుంది. అదే బలపంతో మరొక బొమ్మ గీయమంది. బలపంతో మరొక బొమ్మ గీసేటప్పుడు బలపం విరిగిపోయింది. విరిగిన బలపంతోనే చక్కని బొమ్మను గీసింది. బొమ్మ కింద బలపంతో పేరు రాసింది. నా బలపం ఏది అని తమ్ముడు అడిగాడు. ఇదిగో నీ బలపం అని ఒక బలపం ఇచ్చింది. తన బలపం చిన్నగా అయిపోయిందని తమ్ముడు ఏడ్చాడు. బలపం చిన్నగా అయింది కాని రెండుగా మారింది అని తన దగ్గరున్న చిన్న బలపం చూపెట్టింది. హాయ్, నీకో బలపం నాకో బలపం అని తమ్ముడు నవ్వాడు. రమ కూడా నవ్వింది. పిల్లలు, విన్నారు కదా, రమ బలపం కదా. ఇప్పుడు మీరు ఎక్కడైతే బలపం అని రాసి ఉందో అక్కడ క్లిక్ చేయండి. మీరు బలపం అని రాసి ఉన్న చోట క్లిక్ చేయగానే అది బలపంగా మారిపోతుంది. అలా అన్ని బలపాలుగా మారిపోతే మీరు గెలిచినట్టు. మొదలు పెట్టండి మరి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. పిల్లలు, ఈ పదాన్ని నేను పలుకుతున్నట్టుగా కోతి పలుకుతుంది. కోతితో పాటు మీరు కూడా పలకాలి, సరేనా? బలపం. బలపం. పిల్లలు, మీరు పలుకుతున్నారా? పలకండి. బలపం. బలపం. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా పలుకుతాను.
బ ల పం. బలపం. ఇప్పుడు ఒక్కో అక్షరాన్ని విడివిడిగా పలుకుదామా? బ ల పం. బలపం. బలపం. విన్నారుగా? బ పం అక్షరాలను ఎలా పలకాలో? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న అక్షరాలను వర్ణమాల పటంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ అక్షరాల పైన క్లిక్ చేయండి. లా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. బా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. డా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. తా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. కా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. ఉ. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. వా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. పా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. పిల్లలు, ఇక్కడ బాక్సులలో మీరు ఇప్పటికే నేర్చుకున్న అక్షరాలు ఉన్నాయి, చూశారు కదా? కొంగ పైన క్లిక్ చేయండి. కొంగ కింద ఉన్న అక్షరాలను తీసుకువెళ్లి పైన బాక్సుల్లో చేరుస్తుంది. అప్పుడు తయారయ్యే పదాన్ని ముందుగా కోతి పలుకుతుంది. కోతి పలికిన వెంటనే మీరు కూడా ఆ పదాన్ని పలకాలి, సరేనా? ఇప్పుడు కొంగ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. కల. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. కంప. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. కలం. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. తల. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. వంక. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. బంక. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. లంక. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. తబల. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. కలపడం. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. పలకడం. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. ఉతకడం. ఇప్పుడు మీరు పలకండి. ఇప్పుడు కోతి పలుకుతుంది. బతకడం. ఇప్పుడు మీరు పలకండి. పిల్లలు, ఇప్పుడు
ఎలాగో ఎక్కడ నుండి మొదలు పెట్టాలో నేర్చుకుందాం. ముందుగా బా అక్షరం రాయడం ఎక్కడ నుండి మొదలు పెడతారో నేను చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, ఇప్పుడు నల్లా పైన నొక్కండి. దాని నుండి వచ్చే నీళ్లు దారి చూపుతాయి. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు సున్నా అక్షరాన్ని రాయడం ఎలాగో ఎక్కడ నుండి మొదలు పెట్టాలో నేర్చుకుందాం. ముందుగా సున్నా అక్షరం రాయడం ఎక్కడ నుండి మొదలు పెట్టాలో నేను చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, ఇప్పుడు నల్లా పైన నొక్కండి. దాని నుండి వచ్చే నీళ్లు దారి చూపుతాయి. పిల్లలు, ఈ వాక్యాన్ని చూశారు కదా, నేను చదువుతాను, వినండి. మామిడి చెట్టు పైన డాష్ ఉంది. ఇప్పుడు కింద వాక్యాన్ని చూడండి. బొమ్మ ఉన్న చోట ఏ అక్షరాన్ని ఉంచాలో ఆ అక్షరం పైన క్లిక్ చేయండి. ఆ అక్షరం వచ్చి ఖాళీ బాక్స్ లో చేరుతుంది. చేర్చండి మరి. ఇప్పుడు మరొక సరైన అక్షరం పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మరొక సరైన అక్షరం పైన క్లిక్ చేయండి. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. మామిడి చెట్టు పైన ఉడత ఉంది. పాప చేతిలో డాష్ ఉంది. ఇప్పుడు కింద వాక్యాన్ని చూడండి. బొమ్మ ఉన్న చోట ఏ అక్షరాన్ని ఉంచాలో ఆ అక్షరం పైన క్లిక్ చేయండి. ఆ అక్షరం వచ్చి ఖాళీ బాక్స్ లో చేరుతుంది. చేర్చండి మరి. ఇప్పుడు మరొక సరైన అక్షరం పైన క్లిక్ చేయండి. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. పాప చేతిలో కలం ఉంది. లత డాష్ వాయించింది. ఇప్పుడు కింద వాక్యాన్ని చూడండి. బొమ్మ ఉన్న చోట ఏ అక్షరాన్ని ఉంచాలో ఆ అక్షరం పైన క్లిక్ చేయండి. ఆ అక్షరం వచ్చి ఖాళీ బాక్స్ లో చేరుతుంది. చేర్చండి మరి. ఇప్పుడు మరొక సరైన అక్షరం పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మరొక సరైన అక్షరం పైన క్లిక్ చేయండి. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. లత. పిల్లలు, తబలను చూశారుగా. చుక్కలను కలుపుతూ తబల బొమ్మను గీయండి. గీసిన తరువాత దానిలో పక్కనే ఉన్న బొమ్మను చూసి సరైన రంగులను నింపండి. బలపమా? బలపం పదాన్ని బ ఇంకా సున్నా అక్షరాలను పలకడం, చదవడం, రాయడం ఎంత బాగా నేర్పించావో. నీకు చాలా చాలా కృతజ్ఞతలు.